ఇద్దరు ఉన్నారు అండ్ మీ ఇద్దరు ప్యాషనేట్, ఇందాక నువ్వు అన్నట్టుగా మంచి ఒక డిటర్మైన్డ్ ఇంటెంట్ ఉన్నవాళ్ళు. అవును సార్. జడ్జిమెంట్ వాళ్ళలో చిక్కి కొంచెం నువ్వు. అవును కరెక్ట్ సార్, నిజమే సార్. అది అదే అందరూ వెళ్తారు సార్, అందరూ వెళ్ళాల్సిన ఫేసే సార్, అదేం కొత్తదేం కాదు సార్. ఏం కాదు, అది అందరికి కామన్. ఏం కాదు సార్. బయటికి రావడం అన్నదే ఏదో కరెక్ట్ అన్న ఆదర్శం, లేచి పడినందుకు కాదు, పడినా లేచినందుకని. సో దట్ ఈస్ ఏ కామన్ ఫినామినా ఇన్ ఆల్ కెరీర్స్, మోర్ ఇంపార్టెంట్లీ సినిమా. అవును సార్, సినిమా బికాస్ అన్సర్టనిటీ. యా అవును సార్. అంటే ఇప్పుడు నేను నీ సినిమా జడ్జ్మెంట్ పక్కన పెట్టి ఇంటెంట్ అన్న ఆస్పెక్ట్లో ఆ స్టడీ, ఆ సబ్జెక్ట్ మీ స్టడీ, ఎక్కడో ఆ కథ నచ్చడమే, అది కరెక్టా కాదా అన్నది ఆడియన్స్ డిసైడ్ చేయాలి. ఇట్ ఈస్ అప్ టు దెమ్. మీరేం డిసైడ్ చేసి పీకుతామంటే అది కరెక్ట్ కాదు. ఈ సినిమా ఈ రోజుల్లో ఎలా ఉంది, అంత ఫ్యాంటసీలు, హారర్స్, ఇంకో రకం నడుస్తున్నాయి మార్కెట్లో. అంటే బాగా గ్రిప్పింగ్ డ్రామాల కింద అవి చలామణి అవుతున్నాయి మార్కెట్లో. ఇప్పుడు ఈ సినిమాకి ఇదేం ప్రెస్ మీట్ కాదు సార్, ఇదేమి వాటికల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కాదు, ఇట్ ఈస్ 1-on-1 అంతే. ఈ కథలో నీకు బేసిక్ గా నచ్చిన పాయింట్ చెప్పాలి సార్, ఇది నన్ను బాగా అట్రాక్ట్ చేసింది సార్, దానికే మై ఇంటెంట్ కేమ్ అవుట్. అవును సార్. అంటే ద మూమెంట్ ట్రైలర్ లో కూడా షార్ట్ ఉంటుంది సార్, ఇంగదారి కింగ్లా అనగానే ఆమా యార్నింగ్ అంటే రింగ్ టోన్ ప్లే అవుద్ది తెలుగా అని అడుగుతాను. అక్కడి నుంచి ఫస్ట్ టైం సినిమాలో హీరో హీరోయిన్ కలిసేది కూడా అక్కడే సార్. ఓకే, ట్రైలర్ షాట్ అక్కడే ఫస్ట్ టైం వాళ్ళు అక్కడ కలిసారు. అక్కడి నుంచి పర్టికులర్గా వాళ్ళ ఒక 20 minute జర్నీ ఉంటుంది సార్. ఇద్దరు సంబంధం లేని వ్యక్తులు, అసలు యాక్చువల్గా ఈ కప్ ఇక్కడి నుంచి ఇక్కడ జరిగితే యాక్చువల్గా కదలకూడదు వాళ్ళు, బికాజ్ కలవకూడదు యాక్చువల్గా, వాళ్ళ ఛాన్సే లేదు, వాళ్ళ లైఫ్సే వేరు. అమ్మాయి చిత్తూరు నుంచి వచ్చి చెన్నైలో హాస్టల్లో ఉంటూ జాబ్లు ఎత్తుకుంటుంది, నెల్లూరు నుంచి వచ్చి ఒక శివ అనే క్యారెక్టరు జాబ్ ఎత్తుకుంటున్నాడు, ఫెయిల్ అవుతున్నాడు, తన లైఫ్లో తను ఉన్నాడు. అసలు వీళ్ళిద్దరూ కలవడానికి ఛాన్సే లేదు సార్. ఒక ర్యాపిడో నడుపుకునే అబ్బాయి, ఒక సాఫ్ట్వేర్లో జాబ్ ఎత్తుకునే అమ్మాయి కలవకూడదు యాక్చువల్గా, వాళ్ళకి అసలు లేదు అది. అండ్ ఆ డెస్టినీ తాలూకు కలయికని అక్కడి నుంచి 20 minutes మోస్ట్ ఆర్గానిక్గా, ఎక్కడ ఒక మూమెంట్ని కూడా ఫోర్స్ చేయకుండా డైరెక్టర్ రాసుకున్నాడు సార్. నాకు అది బాగా నచ్చింది సార్. అంటే తను చాలా కాన్ఫిడెంట్గా ఒక కథ చెప్పాడు సార్, బట్ ఎక్కడ ఈ ఎమోషన్ని ఫీల్ అవ్వండి నేను ఫోర్స్ చేయట్లేదు సార్. ఐ థాట్ దట్ టేక్స్ గట్స్. అంటే ఒక 10-on-10 ఉంటే 15తో కొట్టాలి సార్ ఈరోజు, కానీ ఎక్కడ ఫోర్స్ చేయట్లేదు ఈ సినిమాలో. ఈ ఎమోషన్ని, ఈ మూమెంట్ని ఒరిజినల్గా, ఆనెస్ట్గా, న్యాచురల్గా చెప్పాడు సార్. అండ్ ఐ థాట్ సమ్వేర్ ఐ హ్యావ్ టు టెల్ దిస్ స్టోరీ, బికాజ్ ఈ 2 క్యారెక్టర్లు వీళ్ళది సూపర్ స్టోరీ ఉంటుంది సార్. యాక్చువల్లీ ట్రైలర్లో చూసిన స్టోరీ కాదు సార్, స్టోరీ ఇది ఇస్ ఓన్లీ ద సెటప్ అండ్ ద బ్యాక్గ్రౌండ్. అండ్ వాట్ ఐఎమ్ హోల్డింగ్ అవుట్, అదేదో గొప్ప ట్విస్టులు దాచామని నేను చెప్పట్లేదు సార్, కానీ సెకండ్ హాఫ్ ఇస్ వై ఐ థింక్ ఐ సెడ్ ఎస్, బికాజ్ ఈ సినిమా తాలూకు జెన్యున్ ఒరిజినల్ ఎమోషన్ ఇంకా దాచిపెట్టాను సార్. అండ్ అదేంటంటే ఇప్పుడే ఫస్ట్ టైం మీకు చెప్తున్నాను సార్, మేము యాక్చువల్గా ఒక 1-linerలో ఈ సినిమా చెప్పాలనుకున్న పాయింట్ ఏదైతే ఉందో క్లైమాక్స్ షాట్ వరకు మేము రివీల్ చేయట్లేదు సార్. ఎందుకు అంటే వీళ్ళని మీరు ఒక 2 hours ఫాలో అయ్యాక దానికి కనెక్ట్ అవుతారు సార్, థియేటర్లో కనెక్ట్ అవుతారు సార్. అందుకు చెప్పలేదు, అందుకు సినిమా చేశాను సార్. 2 గంటలకి ట్రావెల్ అయితే కానీ లాస్ట్ పాయింట్ కనెక్ట్ అవ్వదు. 100% యూ హ్యావ్ టు ట్రావెల్ విత్ దెమ్ అండ్ దెన్ యూ విల్ లవ్ దట్. అంటే నేను ఇప్పుడు చెప్పినా మీరు కనెక్ట్ అయిపోతారు సార్, అలాంటి పాయింట్ వేరే విషయం. కానీ వీళ్ళిద్దరి జీవితాల త్రూ మీకు ఇంకా బాగా కనెక్ట్ అవుద్ది అనిపిస్తుంది. అది ఆ కిక్ అక్కడ కనెక్ట్ అవుతుంది. కిక్ 100% సార్. ఇప్పుడు నువ్వు ఇంత కాన్ఫిడెంట్ గా, అంటే నేను కాన్ఫిడెన్స్ కన్నా నీలో నేను ఎంజాయ్మెంట్ చూస్తున్నా. వెన్ యూఆర్ నెరేటింగ్ ఇట్ అండ్ జస్ట్ వాచింగ్ యూ వెరీ సీరియస్లీ, మంచి ఎంజాయబుల్ మూడ్ లో చెప్తున్నావు అది. అంటే హౌ మచ్ ఇట్ కుడ్ హ్యావ్ రియల్లీ ఇంప్రెస్డ్ అపాన్ యూ ఇస్ ద మోస్ట్ వైటల్ పాయింట్. ఇలాంటి ఫీల్ నీకు గతంలో చేసిన కథల మీద దేని మీద రాలేదా? నాకు అన్ని మనసుకున్న సినిమా ఇప్పటికీ చాలా ఇష్టం సార్. ఏక్ని కథ నాకు చాలా ఇష్టం సార్. ఏక్ని కథ ఇస్ ఐ థాట్ కథ ఏమన్నా కానీ అసలు నేను కానీ అసలు ఎవ్వరు చేయరు, ఇప్పుడు మనం చేసేద్దాం. అండ్ చాలా మంచి ఇంటెన్షన్స్తో చేశాను సార్. ఏక్ని కథ అన్ని మనసుకుల్లో కపుల్ ఫ్రెండ్లీ, చాలా నా ఇంటెంట్ క్లియర్గా ఉంది సార్. సార్ అన్ని మనసుకుల్లో రిజల్ట్ ఏమైనా ఐ స్టిల్ విల్ స్టాండ్ బై ఇట్. ఇట్స్ అ జెమ్ ఆఫ్ అ ఫిల్మ్. అదేంటంటే కొంచెం
ఇప్పుడు మేము వెనక్కి తిరిగి డ్రాయింగ్ బోర్డ్ రూమ్కి వెళ్ళి వెనక్కి ఏం తప్పులు ఎత్తుకోవచ్చు అంటే నాకు తెలుసు క్లియర్గా కొన్ని మేబీ ఇంకొంచెం బాగా చెప్పుండొచ్చు, ఇంకొంచెం ఇలా చెప్పుండొచ్చు అని అనిపిస్తుంది. కానీ ఆ సినిమా కూడా ఇంటెంట్ మంచిది ఇంటెంట్ సార్. స్వప్నక్కది కానీ, నందిని గారిది కానీ, సినిమా చేసిన నాది కానీ, అది కూడా మంచి ఇంటెంట్ సార్. దాంట్లో మేము నేర్చుకున్న తప్పులు కూడా ఉన్నాయి సార్. ఏంటవి? ఐ ఫీల్ లైక్ ఫస్ట్ హాఫ్లో మాత్రం నందిని మ్యామ్ అనగానే కొంచెం న్యాచురల్గానే కామెడీ ఎక్స్పెక్ట్ చేస్తాను సార్ ఎక్కువ. ఫస్ట్ హాఫ్లో ఎంటర్టైన్మెంట్ ఒకటి కొంచెం తగ్గడం, మ్యామ్ నుంచి ఎక్స్పెక్ట్ చేసే ఎంటర్టైన్మెంట్ లేకపోవడం, అండ్ ప్రాపర్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ వాజ్ వాట్ వీ డ్రోవ్ ద ఫిల్మ్ ఆన్. బట్ ఇట్ వాజ్ యాక్చువల్లీ ఇట్ వాజ్ వెరీ స్ట్రాంగ్ హ్యూమన్ డ్రామా. అవును, ఆ డ్రామా మీద వెళ్ళాం. వీ ఆల్సో షుడ్ హెవ్ బీన్ అ లిటిల్ మోర్ ఎంటర్టైనింగ్ బికాజ్ it will give us scope to fall in love with the characters a little more in the first half. కదా. Yeah, that's what I think. Again, it's everybody has different learnings. కరెక్ట్. నేను సినిమా చూసి బయటికి రాగానే నేను అంటే నందిని రెడ్డి గారికి తెలుసు, నేను ఐ కేమ్ అవుట్ విత్ టీయర్స్ ఇన్ ది ఐ. నేను అక్కడే ఉన్నాను సార్. సో నేను చాలా ఎంజాయ్ చేశాను ఫిల్మ్. మంచి హెవీ డ్రామా, కాకపోతే నువ్వు అన్నట్టుగా ఇట్ కుడ్ హ్యావ్ బిన్ లిటిల్ మోర్ ఎంటర్టైనింగ్. అవును, అది అప్పుడు బ్యాలెన్స్ అయి ఉండేది. బట్ సీరియస్గా నడిచే సినిమా అలాగా ఒక మెలాంక్లిక్ మూడ్లోకి ఆ సీన్ ఉంటుంది చూసావా, రాజేంద్ర ప్రసాద్ గారు నువ్వు కారులో భలే సీన్ నిజంగా. మొత్తం మూవ్ అయ్యానంటే ఆ సీన్ దగ్గర నేను. అలాంటి సీన్స్ ఎక్కడో ఎప్పుడో కానీ రావు కథల్లో. నేను ఐ థరోలీ ఎంజాయ్డ్ ది ఫిల్మ్. అయితే ఇప్పుడు నువ్వు చెప్పాక నాకు అనిపిస్తుంది అనమాట, రే కొంచెం ఎంటర్టైన్మెంట్ ఉంటే బాగుండేది. బట్ నందిని రెడ్డి డ్రో ద స్టోరీ వెరీ వెల్ ఆన్ స్క్రీన్. దేర్ ఇస్ నో కంప్లైంట్ ఆన్ దట్ ఫిల్మ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.